వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత సోషల్ మీడియా కేసులకు సంబంధించి కుప్పం మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే వాళ్ళు అక్కడ తనకు రిమాండ్ ఇవ్వడాన్ని తిరస్కరించి బెయిల్ ఇచ్చి పంపించారు అన్నది నిన్న రాత్రి వరకు అప్డేట్. అయితే ఇటువైపు పోలీసులు దాని మీద లంచ్ మోషన్ పిటిషన్ వేశారు అని, ఆ పిటిషన్ జస్టిస్ లక్ష్మణరావు గారి దగ్గరకు వెళ్ళింది అని, ఆ విచారించే క్రమంలో కుప్పం కోర్టు రిమాండ్ తిరస్కరించింది అనే అంశాన్ని జడ్జి గారి ముందు పోలీసుల తరపు న్యాయవాదులు లేవనెత్తితే కుప్పం మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేశారు, దాని మీద స్టే ఇచ్చారు గౌరవనీయులైన జడ్జి గారు అని తెలుగుదేశం పార్టీ అన్ని ప్రధాన పత్రికలు, టీవీ ఛానల్లోనూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కుప్పం కోర్టు ఇచ్చినటువంటి తీర్పును పక్కన పెట్టేశారు అని. అయితే సరే, ఇదే అంటే ఇంతవరకే అప్డేట్ వచ్చింది అనుకుని తర్వాత ఇంకో ట్విస్ట్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైపు నుంచి. ఏంటది? ఇందులో వీళ్ళ తీర్పును పక్కన పెట్టారు, కుప్పం కోర్టు ఇచ్చిన తీర్పును అన్నది కరెక్ట్ కాదు, దీని మీద ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విచారణ జరగలేదు, సోమవారం విచారిస్తాను అని చెప్పి జడ్జి గారు చెప్పారు. పోలీసులు రిమాండ్ తిరస్కరించారు అని మాత్రమే జడ్జికి చెప్పారు. బట్ ఇక్కడ కుప్పం కోర్టు అనేది బెయిల్ ఇచ్చింది సొంత పూచీకత్తు మీద 50,000 బాండ్ తీసుకొని అని చెప్పి మేము ఆ డాక్యుమెంట్లు చూపించాం జడ్జి గారికి, అంటే వైసీపీ లీగల్ సెల్ వాళ్ళు చూపించాం. అవన్నీ చూసిన జడ్జి గారు ఇప్పుడు వాటిని మనం పక్కన పెడదాం, సోమవారం విచారిద్దామని చెప్పి చెప్పారు. సో వాళ్ళు ఇప్పుడు మామూలుగా అయితే కుప్పం కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ను పక్కన తిరస్కరించేస్తే, ఆ రిమాండ్ పక్కన పెట్టేస్తే ఏమవ్వాలి, వాళ్ళు ఇద్దరు లొంగిపోవాల్సి ఉంటుంది. అదేమీ జరగట్లే. అంటే దీని మీద ఇంకా ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉన్నట్టున్నాయి. మరి సోమవారమే విచారిస్తారేమో, ఆ రోజు ఏమన్నా తేలుతుందేమో తెలియట్లే. కానీ ఇక్కడ మనకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, ఇలా ఉంటాయా లోపల? అంటే ఇలా ఉంటాయంటే ఒక పిటిషన్ వేశారు అంటే ఇటువైపు వాళ్ళ వాదనలు అటువైపు వాళ్ళ వాదనలు వినరా? ఫస్ట్ వాళ్ళు చెప్పారు, అంతవరకు ఫస్ట్ జడ్జి గారి నిర్ణయం తీసుకున్నారని, మళ్ళీ వీళ్ళు చెప్పారు, ఓ ఇలా ఉందా, సరే మళ్ళీ విచారిద్దామన్నారు అని. తెలుగుదేశం పార్టీ మీడియాలో ఏమో వాళ్ళు లొంగిపోవాలి, రిమాండ్ తిరస్కరించారు అన్నారు, అంటే కుప్పం కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టారు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచేమో లేదు, సోమవారం విచారిస్తారు, పోలీసులు సగమే చెప్పారు, రిమాండ్ తిరస్కరించారన్నా కానీ కుప్పం కోర్టు బెయిల్ ఇచ్చిందని చెప్పలేదు అని. రెండు వేరు. రిమాండ్ తిరస్కరిస్తే పోలీసులు ఆ రిమాండ్ తిరస్కరించడం మీద అడగాలి హైకోర్టును, కానీ బెయిల్ ఇస్తే ఆ బెయిల్ రద్దు చేయమని చెప్పి హైకోర్టును అడగాల్సి ఉంటుంది. సో మరి ఏం జరిగిందో కానీ ఇందులో మొత్తం మీద ట్విస్టుల మీద ట్విస్టులు. ఫైనల్గా మరి సోమవారం మీద వెళ్తుందా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా చెప్పినట్టు కుప్పం తీర్పును పక్కన పెట్టేశారు అనంతవరకు నిజమైతే వీళ్ళు ఈ పాటికి లొంగిపోవాలి. అది జరగట్లేదంటే బహుశా సోమవారమే దీని మీద ఏమైనా కనుక వివరాలు బయటకు వస్తాయేమో చూడాలి.